నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ నేను తరంగిణి ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రాబోయే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని వీకే కన్వెన్షన్ సమావేశ మందిరంలో బూత్ ఇన్ఛార్జీలు కూటమి ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే రాధాకృష్ణ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. బూత్ ఇన్ఛార్జీలకు కేటాయించిన 50 ఓటర్లను 1కి 2 సార్లు వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించాలని తెలిపారు. సాంకేతికతను వినియోగించుకుని ఓటర్లను గుర్తించి ప్రతి ఓటు పోలయ్యేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓట్లను అభ్యర్థించాలని కోరారు. గ్రామ స్థాయిలో ఎక్కడున్నారు, బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా, మెడ్రాస్ లో ఉన్నారా, విజయవాడ ఉన్నారా, వైజాగ్ లో ఉన్నారా, వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న అందరినీ కూడా ఓటింగ్ పాల్గొనడానికి మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా ఈ జిల్లాలో అత్యధిక పర్సెంటేజ్ ఓట్ జాయిన్ చేశారో అదే విధంగా అత్యధిక పర్సెంటేజ్ పోల్ అయ్యే విధంగా ప్రయత్నం చేసి మీ యొక్క కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ వేదిక మంత్రులు కానీ మాకు కానీ పేరు తీసుకోవాలని చెప్పి తెలంగాణగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఏదైనా విషయం ఉంటే రాధాకృష్ణ గారితో మాట్లాడితే స్థానిక శాసనసభ్యులతో చక్కగా వారు కానీ ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా వచ్చి అందరూ కూడా యొక్క స్థానిక శాసనసభ్యులు దృష్టిలో పెడితే వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అది కూడా మనకి దగ్గరలో ఉన్న స్కూల్ ఇక్కడ 1 కిలోమీటర్ పరిధి అర్థమైందా. ఇప్పుడు 20 మంది ఉంది, ఒకే టీచరు లేదా పెద్ద టీచర్ ఉంది, 20 మందికి 5 క్లాసులు అన్ని రకాల సబ్జెక్టులు చెప్తున్నారు. ఇప్పుడు మోడల్ స్కూల్ అనేది పెట్టి స్ట్రెంత్ అని చెప్పడం కోసం దానికోసం పెట్టింది. నేను కూడా నా కాన్స్టిట్యూన్సీలో కూడా ఇదే సమస్య ఉంది. అంటే ఒక టీచర్స్ అందరూ కూడా పిలిపించి మాట్లాడి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మన డిఈఓలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెసేజ్ కరెక్ట్గా ఇవ్వకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం 1 కిలోమీటర్ పరిధిలోనే స్కూల్స్ పెట్టేస్తాం. ఇప్పుడు ఈ ఊర్లో స్కూల్లో స్ట్రెంత్ లేదని పక్కన 3 కిలోమీటర్లు ఉన్న ఊరికి 20 మంది 30 మంది పిల్లలు అంటే అప్పుడు ప్రాబ్లం వచ్చింది. అదే 2 స్కూల్స్ ఉంటాయి ఊర్లో. ఒక స్కూల్లో 20 మంది ఉంటారు, ఒక స్కూల్లో 30 మంది ఉంటారు. ఎక్కడ టీచర్లు కరెక్ట్గా ఉంటారు, ఎక్కడ అకౌంట్ ఏమి ఇన్ఫ్రా కరెక్ట్గా ఉంటుంది, క్లాస్ రూమ్స్ కానీ కరెక్ట్గా ఉంటుంది. అందుకని మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక స్కూల్ని చేసి దగ్గర ఉన్న స్కూల్ 2-3గా విడిపోవాలంటే ఒక స్కూల్ చేసి పిల్లలందరూ అక్కడ పెట్టి స్ట్రెంథన్ చేసి 5-6 టీచర్లు ఇచ్చేసి అన్ని క్లాసులు టీచర్లు ఉంటారు. పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. దానికోసమే మనం 1 జీవో పెట్టి వాళ్ళు ఏదైతే జీవో పేరు చెప్పారో కొత్త మనం క్లియర్గా టీచర్ చెప్పకపోవడం వచ్చే కన్ఫ్యూజన్. నేను ఇక్కడ డిఓ గారికి చెప్పి టీచర్స్ తోటి మీటింగ్ పెట్టి అన్ని చేయమని చెప్తాను. రోజు ఇండియన్ చెప్తాను. మా దగ్గర కూడా ఇదే ప్రాబ్లం ఉంటే నేను జిల్లా పరిషత్ మీటింగ్ చేస్తాను. నేను మన ఎమ్మెల్యేస్ ఉన్నారు, మన స్వామి గారు, ఇంకో మినిస్టర్ గారు ఉన్నారు, అనంగా చేయడం. ఎందుకంటే డిఓ గారు డెలివరీ చేయడం చేస్తారు. డెలివరీ చేయడం చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటంటే మా స్కూల్ నుంచి చేస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా దూరంలో ఎక్కడన్నా ఏ చేస్తారు అని భయపడతారు. క్లియర్గా చెప్పి ఏం ప్రాబ్లం ఉండదు. 1.10 ఏంటంటే పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఉండడం. పేద పిల్లలు చదువుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్లో పేద పిల్లలు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి అరకొక చదువులు చెప్పేటంటే ఒక స్టాండర్డ్గా మిగతా బయట ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్న పిల్లలతో పాటు సమానంగా ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉండాలనే ఉద్దేశంతో లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇట్లా కన్ఫ్యూజన్ పోతుంది. ఎప్పుడైతే ప్రక్రియ స్టార్ట్ చేశారో ఏదైనా ఒకటి చిన్న పొరపాటు ఉంటే దాన్ని సరి చేసుకుంటా తీసుకెళ్తూ ఉంటారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. టీచర్స్ అందరూ కూడా క్లియర్గా డిఓ నుంచి కానీ లేకపోతే పైన అధికారుల దగ్గర నుంచి కానీ క్లియర్గా మనం ఏం చేయబోతున్నాం అనే మెసేజ్ని టీచర్స్ నాలెడ్జ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అది ఇమీడియట్గా చేద్దాం. ఈ సరెండర్ లీవ్స్ అనేది ఇమీడియట్గా మన మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి దృష్టికి తీసుకెళ్తాము. ఇమీడియట్గా చేస్తాం. దాని గురించి మీరు ఎవరైతే టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతూ ఉన్నారో ఈ ప్రభుత్వం టీచర్స్కి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దాకా మనం టీచర్స్ని తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర నుంచో పెట్టలేదు. అదేవిధంగా వాళ్ళ చేత టీచర్లు పాఠాలు చెప్పాల్సిన టీచర్ని తీసుకొచ్చి మనం నాడు నేడులో వాళ్ళ చేత పనులు చేపించి ప్రజలు మనం పెట్టాం. టీచర్స్కి పూర్తిగా మనం స్వేచ్ఛగా పిల్లలకి విద్య చెప్పడానికి కోసమే టీచర్స్ వాడతాం. ఆ గవర్నమెంట్ లాగా గాంధీ షాప్ దగ్గర ఆ బాత్రూమ్ తీసుకోవడం మొత్తం బిల్డింగ్స్ కాకుండా నాడు నేడులో వాళ్ళని ప్రజలు పెట్టి
ఏ వృత్తిలో టీచర్ చెప్పాల్సిన వృత్తిని పక్క పెట్టి ఇంకో వృత్తి అప్పచెప్పాము. ఆ టైప్ ఆఫ్ పనులు మనం ఏం చేస్తాం? మనం ధైర్యంగా ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టీచర్స్ దగ్గర కానీ ఓటర్ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనం ఈ గవర్నమెంట్ వచ్చిన 7 నెలల్లో మనం ఏం చేసామని చెప్పే ధైర్యంగా మనం ఉన్నాం. పెన్షన్స్ ఉంది, మనం దాదాపు 3,000 పెన్షన్ 4,000 ఒకేసారి చేశాం. జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేశాడు కదా. 3,000 ఎన్ని సంవత్సరాలు చేశాడు? 4 సంవత్సరాలు పెట్టాడు. మనం పెంచింది 1000 నుంచి మనం 2,000 చేసాం. వాడు ఏం చేశాడు? ఆ 1000 నుంచి 2,000 చేసిన కూడా నేను పెంచాలని చెప్పుకున్న పరిస్థితి వాళ్ళు తెచ్చుకోవాలి. మనం అట్లా చెప్పట్లేదు కదా. ఏదైతే చేస్తామని చెప్పామో అదే చేసి చూపిస్తాం. కాబట్టి చాలా చెప్పుకున్నాయి కాబట్టి ఒకే రోజు అన్నీ చేయడం. ఇప్పుడు మనం పెన్షన్స్ పెంచేసాం. దాదాపు 64 లక్షల పెన్షన్స్ మనం ఇస్తున్నాం. అంటే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్స్ మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ పూజ చేసిన అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా 5 సంవత్సరాల తర్వాత మనం ఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ ద్వారా మనం భోజనం పెడతాం. మనం ఏదైతే చెప్పామో అది చేసాం. ఈ మధ్య గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. మనం ఆ రోజు ప్రామిస్ చేసాం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నాం. అవన్నీ కూడా ఇస్తున్నాం. ఇస్తా ఎక్కడన్నా చిన్న ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్ గా అమ్మాయిలో చెప్పి చేయమని చెప్పాం. ఇట్లా ప్రతి దాన్ని కూడా మనం 7 నెలల్లో ఏదైతే చేయగలుగుతామో అన్ని కూడా చెప్పి చేస్తున్నాము. అప్పుడు మిగతా అన్ని కూడా తొందరలోనే మనం